టాపిక్. పార్టీలు భావోద్వేగాల మీద నడవవు, సిద్ధాంతాల మీద నడుస్తాయి. మరి ఆంధ్రాలో 10 ఏళ్లుగా నడుస్తున్న ఆ పార్టీ సిద్ధాంతాలతో నడుస్తోందా, భావోద్వేగాల మీద ఆధారపడిందా అన్న చర్చ మొదలైంది. ఎందుకంటే ఆ పార్టీ అధ్యక్షుడి మాటకు చేతకు పొంతన లేదన్న విమర్శలు ఈ మధ్య మరింత ఎక్కువయ్యాయి. ఎందుకిలా, ఏమిటిలా తెలుసుకుందాం ఇవాల్టి బర్నింగ్ టాపిక్ లో గరం గరంగా. గాజు ముక్క పగిలే కొద్దీ పదునెక్కుతుంది. రాజకీయ నేతలకు అనుభవం పెరిగే కొద్దీ బుర్ర పదునెక్కుద్ది. కానీ 10 ఏళ్లు పార్టీని నడుపుతూ జనంలో తిరుగుతూ పొత్తు రాజకీయాల్లోనూ ఆరితేరి ప్రత్యర్థుల ఎత్తులకు పంచ్ డైలాగులతో సమాధానమిస్తున్న జనసేన అధ్యక్షుడి రాజకీయం ఇంకా ఎందుకు పదునెక్కలేదు? జగన్ను ఓడించడమే తన లక్ష్యం అన్నట్లుగా ఉన్న పవన్ కళ్యాణ్ పొలిటికల్ ఎత్తులు సామాన్యులకే కాదు, జనసేన క్యాడర్కు అర్థం కావడం లేదట. 10 ఏళ్లైనా పార్టీలో ఎందుకింత కన్ఫ్యూజన్? నో డౌట్, తెలుగు సినీ ఇండస్ట్రీలో పవన్ కళ్యాణ్ అన్నది పేరు కాదు, ఓ బ్రాండ్. మాట సూటిగా ఉంటుంది, మాటిచ్చాడంటే నిలబడతాడు అన్న నమ్మకం ఉంది. మడమ తిప్పని కథానాయకుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అన్న ఇమేజ్ ఉంది. అలాంటి పవర్ స్టార్ పొలిటికల్ స్టార్ అయ్యాక ఏదో తెలియని కన్ఫ్యూజన్. 10 ఏళ్ల రాజకీయ ప్రస్థానంలో ఎన్నో ఒడిదుడుకులు, ఎన్నో ఎత్తుపల్లాలు, ఎన్నో అవమానాలు. అయినా నిలబడ్డారు. పార్టీని నిలబెట్టేందుకు నిరంతరం శ్రమిస్తున్నారు. ఒక్కడిగా పార్టీ పెట్టి ఒక్కడిగానే పార్టీని నడిపిస్తున్నారు. సినీ ఇండస్ట్రీలో అన్న మెగాస్టార్ సపోర్ట్ ఉంది, కానీ పొలిటికల్ ఇండస్ట్రీలో ఏ గాడ్ ఫాదర్ మద్దతు లేకుండానే దశాబ్దం పాటు రాజకీయ పార్టీని నడిపిస్తున్నారు. ఏం మామూలు విషయం కాదు. ఓ పక్క క్యాడర్ను కాపాడుకోవాలి, మరో పక్క నాయకుల్ని తయారు చేయాలి, ఇంకో పక్క ప్రత్యర్థుల ఎత్తుల్ని చిత్తు చేసే పై ఎత్తులు వేస్తూ పోవాలి. మరోవైపు పార్టీ నడిపేందుకు అవసరమైన ఆర్థిక వనరుల కోసం తానే కష్టపడి సినిమాలు చేయాలి. సినిమాలను రాజకీయాలను బ్యాలెన్స్ చేస్తూ 10 ఏళ్లుగా పవన్ నిరంతరం యుద్ధమే చేస్తున్నారు. కానీ ఆ యుద్ధం చేసే విధానంలోనే ఏదో గందరగోళం ఉందన్నది నిపుణుల మాట. 10 ఏళ్లుగా ఆయన రాజకీయ ప్రస్థానం చూస్తే ఆయన మాటల్లో ఎన్నో తడబాట్లు, పొరపాట్లు. ఓకే, పరిస్థితుల్ని బట్టి రాజకీయ వ్యూహాల్ని మార్చుకోవాలి, తప్పదు. కానీ మాటలకు చేతలకు పొంతన లేకుండా పోతుంది అన్నది జనసేన అధ్యక్షుడిపై ఉన్న అతిపెద్ద కంప్లైంట్. పార్టీ పెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు 10 ఏళ్లుగా తన క్యాడర్ కు షాక్ మీద షాక్లు ఇస్తూ వస్తున్నారు పవన్ కళ్యాణ్. 2014లో పార్టీ పెట్టిన సందర్భంలో డైరెక్ట్ గా ఎలక్షన్స్ లోకి దిగలేదు. ఎందుకంటే ఇంకా పార్టీ పునాదులు గట్టిగా లేవన్నది పవన్ సమాధానం. ఇది ఆయన అమితంగా ఆరాధించే అభిమానులకు ఆయన ఇచ్చిన తొలి షాక్. ఆ ఎన్నికల్లో బీజేపీ టీడీపీలకు మద్దతిచ్చి తను సైలెంట్ గా తెర వెనుకే ఉండిపోయారు. 2019లో బీజేపీ టీడీపీపై యుద్ధం ప్రకటిస్తూ ఒంటరిగా పోటీ చేశారు. ఫలితం ఎలా వచ్చిందో అందరికీ తెలిసింది. ఇప్పుడు తానే వదిలేసిన అదే బీజేపీ టీడీపీని మళ్లీ కలుపుకొని ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా జగన్ను గద్దెదించడమే తన రాజకీయ లక్ష్యం అన్నట్టుగా మాట్లాడుతున్నారు పవన్. ఆంధ్రప్రదేశ్ బాగు కోసం చెప్తున్నాను. ఈ రోజున బీజేపీ పెద్దలు నాకు సరైన రోడ్ మ్యాప్ ఇస్తారని నేను ఆశిస్తున్నాను. మీలాగే అది వచ్చిన రోజున వైసీపీ వ్యతిరేక ఓటుని చీల్చే ప్రసక్తే లేదు. అసలు ఆయన లక్ష్యం ఏంటి? పార్టీని అధికారంలోకి తీసుకురావడమా, లేక జగన్ను అధికారంలోంచి దించడమా అన్న కన్ఫ్యూజన్ ను క్రియేట్ చేశాయి పవన్ కళ్యాణ్ మాటలు. ఏ పార్టీ అయినా అధికారంలోకి వచ్చేందుకే నిరంతరం శ్రమిస్తుంది, కానీ పవన్ అందుకు విరుద్ధంగా రాజకీయాలు చేస్తున్నారా అన్న అనుమానాలు క్యాడర్లోంచే పుట్టుకొస్తున్నాయి. పొత్తులు పెట్టుకున్నది జగన్ను గద్దెదించడం కోసమే అన్నది పవన్ చెప్పే మాట. ఓకే, కానీ ఆ పొత్తుల వల్ల సీట్ల షేరింగ్ లోను, పవర్ షేరింగ్ లోను కనీస ప్రాధాన్యత అయినా ఉండాలి కదా. అలా ఎందుకు లేదు అన్నదే జనసేన క్యాడర్లోంచి వస్తున్న ప్రశ్న. ఈ పొత్తులు కొండను తవ్వి ఎలుకను పట్టిన చందంగా జనసేన పరిస్థితి ఉందన్నది విశ్లేషకులు చెప్పే మాట. పైగా పవన్ కళ్యాణే స్వయంగా 30% ఓటు బ్యాంక్ ఉందంటూ ఇన్నాళ్లు బీరాలు పోయారు కదా. అలాంటిది కనీసం 30 సీట్లు కూడా సంపాదించుకోలేకపోయారా అంటూ ప్రత్యర్థులు వ్యంగ్యాస్త్రాలు సంధించే పరిస్థితికి వచ్చింది. చివరకు తాను మాత్రమే త్యాగరాజునని, పైగా పొత్తుల కోసం బీజేపీ అధిష్టానం దగ్గర చివాట్లు తిన్నానంటూ క్యాడర్ ముందే ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి. పాపం తన వల్లే పొత్తులు ఫలించాయని పవన్ ఓవైపు సంబరపడుతున్నా ఆయన వల్లే జనసేన పవర్ తగ్గిందనే అభిప్రాయం కార్యకర్తల్లో వ్యక్తమవుతోంది. ఓట్లు చెల్లకుండా ఉండాలని చెప్పిన ప్రతిపాదనకి ఎంత నలిగిపోయానో నా ఒకడికి తెలుసు. ఈ రోజున అందరూ ఎమ్మెల్యేలు, ఎంపీలు ఏదన్నా అవుదాం, కానీ దాన్ని ఓటు అందరూ బలంగా ఉన్నారు. ఈ రోజున ఈ బలానికి కారణం నేను పడ్డ మామూలు నలుగుడు కాదు. దీనికి ఎన్ని చీవాట్లు తిన్నానో జాతీయ నాయకుల దగ్గర మీకు తెలియదు. అన్ని చీవాట్లు తిన్నాను.
నేను ఒకటే 2 చేతులు పెట్టాను, సార్ మా రాష్ట్రం సార్ ప్లీజ్ సార్ ప్లీజ్, ఇంతే దండం పెట్టి ఈ రోజు జరిగింది. నేను ఎప్పుడు జనసేన పార్టీ ప్రయోజనాలు ఆలోచించలా, ఆంధ్రప్రదేశ్ ప్రజల ప్రయోజనాలు, తెలుగు ప్రజల ఐక్యత ఆలోచించాలి. పొత్తులో భాగంగా టీడీపీ బీజేపీతో చేతులు కలిపిన జనసేన ఊహించిన స్థాయిలో సీట్లు రాబట్టుకోవడంలో విఫలమైనట్టు స్పష్టమవుతోంది. అసలు పవన్ కళ్యాణ్ ఏ కోణంలో ఈ పంపకాలకు సై అన్నారో అర్థం కాక జనసేన కార్యకర్తలు తలలు పట్టుకుంటున్నారు. ఏపీలో మొత్తం 175 అసెంబ్లీ, 25 లోక్సభ స్థానాలు ఉన్నాయి. బీజేపీ, టీడీపీ, జనసేన పొత్తులో భాగంగా బీజేపీ, జనసేన పార్టీలకు 31 అసెంబ్లీ, 8 ఎంపీ స్థానాల్ని కేటాయించారు. దీంట్లో జనసేనకు దక్కింది కేవలం 21 అసెంబ్లీ, 2 ఎంపీ స్థానాలు మాత్రమే. ఈ బొటాబొటీ సీట్లతోనే పవన్ అనుకున్న లక్ష్యాన్ని ఏ మేరకు సాధిస్తారు? ఇక్కడ మాత్రం తాను నమ్ముకున్న క్యాడర్ కు అతిపెద్ద షాక్ ఇచ్చారని అంటున్నారు విశ్లేషకులు. మనకున్నది 7% ఓటింగ్ వచ్చింది పోయినసారి, అది తక్కువేం కాదు. అది రూపాయి పెట్టుబడి లేకుండా 7% సాధించాం పోయిన సంవత్సరం. ఆన్ యావరేజ్ జనసేన ఓటింగ్ 14 నుంచి 18%. ఖచ్చితంగా వీళ్ళేమో 14 అంటారు, నాకేమో 18% అనిపిస్తుంది నాకు వచ్చిన రిపోర్ట్స్ ప్రకారం. కృష్ణా జిల్లా నుంచి శ్రీకాకుళం దాకా యావరేజ్ 25%, 20% ఓటింగ్. గోదావరి జిల్లాలో తీసుకుంటే అది 34 నుంచి 36%. ఇది వాస్తవం. 60 అనేది మీరు నమ్మకండి. ఇది ప్రభుత్వాన్ని స్థాపించే బలమా కాదా మీరు నిర్ణయించుకోండి. ప్రభుత్వాన్ని స్థాపించే బలం అయితే కాదు, ఎన్నికల్లో పోటీ చేసే బలం ఇది. మాటలు చూస్తే ఆకాశమే హద్దన్నట్టుగా ఉంటున్నాయి, చేతలు మాత్రం ఇంకా నేల మీదే ఉన్నాయన్నది ఆయన అమితంగా ఇష్టపడే వారి ఆవేదన. అసలు జనసేన అధ్యక్షుడు ఇంత తక్కువ సీట్లు ఒప్పుకోవడానికి కారణం ఏంటి? భయమా లేక వ్యూహమా అన్నది కనీసం క్యాడర్ కైనా అర్థం కావాలిగా. గత అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతోనే జనసేన క్యాడర్ నైరాశ్యంలోకి వెళ్ళింది. ఒక దశలో పవన్ కళ్యాణ్ మళ్లీ సినిమాల వైపు వెళ్లడంతో పార్టీని కొనసాగిస్తారా లేక ఏదైనా పార్టీలో విలీనం చేస్తారా అన్న చర్చ కూడా సాగింది. కానీ పవన్ మడమ తిప్పలేదు, రాజకీయాల్లోనే కొనసాగారు. మడమ తిప్పని రాజకీయ నేతగా శభాష్ అనుకున్నారంతా. అందుకు తగ్గట్టుగానే నిత్యం ప్రజల్లో ఉంటూ పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో ఎటకేలకు సఫలమయ్యారు కూడా. ఒంటరిగా వెళ్ళినా కనీసం ఈసారి 10 సీట్లైనా గెలుచుకుంటారన్న నమ్మకం, భరోసా ఆ పార్టీలో ఉండేది. జనసేన బలం తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలు, అక్కడే 34 సీట్లు ఉన్నాయి. అని పొత్తులో భాగంగా జనసేనకు కేటాయించిన సీట్లు ఇక్కడ పట్టుమని 10 కూడా లేవు. బలగం ఉన్న చోటే ఎందుకు సర్దుకుపోవాల్సి వచ్చిందో ఇప్పటికీ జనసేన నేతలకు అర్థం కాని పరిస్థితి. ఒంటరి పోరాటం చేస్తే గతంలో మాదిరిగా ఫలితాలొస్తే ఏంటనే భయంతోనే పొత్తులో తక్కువ సీట్లు వచ్చినా ఓకే చెప్పారా అన్న ప్రచారం కూడా సాగుతోంది. ఈ విషయాన్ని కూడా కొట్టిపారేలేని పరిస్థితి. మరోవైపు ఇప్పటికే తన ఆస్తుల్ని అమ్మకానికి పెట్టినట్లు స్వయంగా పవనే చెప్పారు. ఎన్నికల బరిలో నిలవాలంటే వేల కోట్ల రూపాయలు అవసరం. అంత డబ్బులు లేకే వెనకడుగు వేశారా అనేది కూడా తెలియడం లేదు. ఏ కారణాలా లేక భవిష్యత్తులో పవన్ కు బీజేపీ ఏదైనా గట్టి హామీ ఇచ్చిందా? అందుకే వ్యూహాత్మకంగానే ఈ పంపకాలకు ఒప్పుకున్నారా అన్నది జనసేనలో ఉన్న $1 బిలియన్ ప్రశ్నలు. వాటికి సమాధానం కనీసం పవన్ దగ్గరైనా ఉందా? అన్యాయం జరిగితే చూస్తూ సినిమాల్లో దాని పాటల రూపంలోనో కథా రూపంలో పెట్టుకొని తృప్తి పడలేక వేదన చెంది ఏదో చెయ్యాలని తపనతో బయటకు వచ్చాను. మీకోసం వచ్చాను. నన్ను అడగకపోతే నేను రాకపోతే నాకేం అవ్వదు, కానీ నా మనసు చంపేసింది. చెగువేరా లాంటి వాడిని ఆదర్శంగా తీసుకొని, భగత్ సింగ్ లాంటి వాడిని ఆదర్శంగా తీసుకొని, నేతాజీని స్ఫూర్తిని గుండెలో నింపుకొని నేనేం చేయకపోతే తప్పవుద్దని చెప్పి నేను రాజకీయాల్లోకి వచ్చాను. పవన్ కళ్యాణ్ కు స్థిరమైన రాజకీయ విధానం లేదన్నది మరో విమర్శ. పార్టీని స్థాపించినప్పుడు పూలే, అంబేద్కర్, పెరియార్ల సిద్ధాంతం, కమ్యూనిస్టు భావజాలంతో పనిచేస్తామని ఆర్భాటంగా ప్రకటించారు. కానీ అందుకు విరుద్ధమైన భావజాలం ఉన్న బీజేపీతో ఎందుకు తిరుగుతున్నారన్నది ప్రత్యర్థులు ప్రతిసారి చేసే విమర్శ. ఇదే విషయాన్ని తాజాగా మావోయిస్టుల నాయకుడు, ఆంధ్ర ఒడిశా బోర్డర్ మావోయిస్టు కార్యదర్శి గణేష్ పవన్ ఉద్దేశించి ఒక ఘాటైన లేఖ కూడా రాశారు. పవన్ కళ్యాణ్ కు రాష్ట్ర ప్రజల్లో ఉన్న విశ్వసనీయత తక్కువని, సినిమా గ్లామర్ ను, కాపుకుల గుర్తింపును అడ్డుపెట్టుకుని రాజకీయ నిరుద్యోగులకు జనసేన పార్టీ ఒక వేదికగా మారిందంటూ విమర్శిస్తూ లేఖ రాశారాయన. క్యాడర్ ఆశలు ఆకాశమే హద్దురా అన్నట్లుగా ఉంటే అధినేత చేష్టలు నిలబడితే ముద్దు అన్నట్లుగా ఉంటున్నాయి. పరుగెత్తి పాలు తాగాలని కార్యకర్తలు ఉరుకులు పరుగులు పెడుతుంటే నిదానంగానైనా నీళ్లు తాగి బతికితే అదే 10,000 అన్న చందంగా ఉందట జనసేన అధ్యక్షుడి తీరు. ఇంతకు పవన్ కళ్యాణ్ సొంతంగా రాజకీయాలు చేయలేక పక్క పార్టీలపై ఆధారపడ్డారా? అందుకే తనను తాను తగ్గించుకుంటున్నారా?
ఏ రాజకీయ పార్టీ అయినా గెలవాలనుకుంటుంది, పవర్లోకి రావాలని గట్టిగా కోరుకుంటుంది. కానీ అందుకు భిన్నంగా ఉంటుంది పవన్ కళ్యాణ్ రాజకీయం. సీఎం పదవి ఓసారి కావాలంటారు, ఇంకోసారి సీఎం పదవి నాకు వద్దంటారు, మరోసారి చంద్రబాబును ముఖ్యమంత్రిని చేసేందుకు జనసేన పనిచేయడం లేదంటారు. ఒకే అంశంపై 3 భిన్నాభిప్రాయాలు పలు సందర్భాల్లో పలు వేదికలపై వ్యక్తం చేసిన వన్ అండ్ ఓన్లీ పొలిటికల్ స్టార్ బహుశా పవన్ కళ్యాణే కావచ్చంటారు విశ్లేషకులు. ముఖ్యమంత్రి పదవి కోసం పనిచేయట్లా, మీ గుండెల్లో ఇచ్చిన పదవి చాలు, దానికి మించింది. ముఖ్యమంత్రి పదవి వచ్చి వరిస్తే సంతోషం, వచ్చినప్పుడు మటుకు మొట్టమొదటిగా అభివృద్ధి, ఆ తర్వాత వీళ్ళ తాట తీయడం, ఈ 2 కాదు. భగవంతుడు ఆ అవకాశాన్ని ఇవ్వాలని కోరుకుంటాం. తెలుగుదేశం నాయకుల్ని ముఖ్యమంత్రులు చేయడానికి జనసేన లేదు, అది కూడా మీరు ఇంకోసారి చెప్పండి, బలంగా చెప్పండి. ఓకే, నేను ముఖ్యమంత్రి పదవికి నేను తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను, నా సంసిద్ధత తెలియజేశాను. కానీ ఇక్కడున్న సమస్య ఏంటంటే నా సంసిద్ధత ఒక్కటే సరిపోదు. ఇక కుల రాజకీయాలు చేయనంటూనే ప్రతి సభలో కులాల ప్రస్తావన తీసుకురావడం పవన్ కళ్యాణ్ రాజకీయ సంప్రదాయంగా మారిందనేది ప్రత్యర్థులు తరచూ చేసే విమర్శ. కాపు కులానికే తను నాయకుణ్ణి కాదంటూ ఆ మధ్య ఎంతో గొప్పగా చెప్పుకొచ్చారు పవన్ కళ్యాణ్. తనను కేవలం దేశభక్తుడిగానే చూడాలని, కాపు కులానికి నాయకుడిగా గుర్తిస్తే వద్దంటూ చాలా గొప్పగా మాట్లాడారు. ఓసారి తన సామాజిక వర్గంపై అంతెత్తున ఎగురుతారు, ఆ తర్వాత వెంటనే నెత్తిని పెట్టుకుంటారు. కాపులు పెద్దన్న పాత్ర పోషించాలంటూ పెద్ద పెద్ద స్పీచ్లు ఇచ్చారు పవన్ కళ్యాణ్. రాజ్యాధికారం కావాలని చెప్పుకొచ్చే ఆయన తానే ఎందుకు పెద్దన్న పాత్ర పోషించడు అన్నది కాపు సామాజిక వర్గంలో వినిపించే ప్రశ్న. ఎవడు మా కులం నుంచి ముఖ్యమంత్రి అవ్వలేదు, మీరు ఓటేయండి, అవి చూపిస్తాం. ఎందుకంటే కాపులు చాలా నిర్ణయాత్మకమైన శక్తి. కాపులని పెద్దన్న పాత్ర వహించమన్నానంటే దాని వెనక చాలా కారణం ఉంది. ఈ రాష్ట్రం ఇప్పుడున్న ముఖ్యమంత్రి మిగతా కులాలకి భయపడ్డు, సంఖ్యాబలం లేని కులాలు, కాపులకే సంఖ్యాబలం ఉంది, అందుకనే మిమ్మల్ని పెద్దన్న పాత్ర వహించండి. కాపు సామాజిక వర్గంలో యూనిటీ ఉంటే కదా, సంఖ్యాబలం ఉన్న కులాల్లో యూనిటీ తక్కువ, ఐక్యత తక్కువ. మానవతావాదిని, దేశభక్తుడిని. నేను పుట్టిన కులం ఒకటే బాగుండాలనుకుంటే చాలా మంది పెద్ద నాయకులు ఉన్నారు, కులంలో ఉన్న నాయకులు. నేను లేను. ఇలా 1 టాపిక్ 2 డైవర్షన్స్ తరహాలో పవన్ కళ్యాణ్ నాలుక మడతపడ్డం, క్యాడర్ కు షాక్ల మీద షాక్లు కొట్టడం ఎన్నోసార్లు చోటు చేసుకుంది. కేవలం జగన్ ఓడించేందుకు కమ్మ సామాజిక వర్గాన్ని నెత్తిన పెట్టుకోవాలంటూ బహిరంగంగానే పవన్ సామాజిక వర్గం నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. అంతెందుకు, మొన్నటికి మొన్న కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం విషయంలోనూ పవన్ కళ్యాణ్ యూటర్న్ తీసుకోవడం ఆ వర్గంలోనే కోపం తెప్పించింది. ముందుగా ముద్రగడ జనసేన నుంచే తన 2వ ఇన్నింగ్స్ మొదలు పెట్టాలని భావించారు. అందుకు తగ్గట్టుగానే గ్రౌండ్ కూడా ప్రిపేర్ చేసుకున్నారు. ఆల్మోస్ట్ జనసేనలోకి వచ్చేందుకు ముద్రగడ వర్గమంతా రెడీగా ఉంది. అని ఏమైందో ఏమో, ముద్రగడను ఆల్ ఆఫ్ సడన్ గా పవన్ కళ్యాణ్ పక్కన పెట్టేశారు. చంద్రబాబే మంత్రాంగం నడుపుంటారన్న అనుమానం వ్యక్తమైంది. ఓ రాజకీయ పార్టీ అధినేతగా సొంత నిర్ణయాలు కూడా తీసుకోలేని పొజిషన్ లో పవన్ ఉన్నారా? తన పార్టీ అంతర్గత విషయంలో కూడా పక్క పార్టీల సూచనలనే పాటించాలా అన్న విమర్శలు జనసేన అధ్యక్షుడిని చుట్టుముట్టాయి. ఇదే యూటర్న్ చేగొండి హరిరామ జోగయ్య విషయంలోనూ జరిగిందని ఆయన పవన్ కు రాసిన లేఖల్ని బట్టి అర్థమైంది. ఇలా తన సామాజిక వర్గంలోని కీలక నేతల్ని తమ వైపు తిప్పుకోవడంలో పవన్ రాజకీయంగా విఫలమయ్యారంటారు విశ్లేషకులు. ఇక పోటీ చేసే స్థానాలపైన ఆయనకు క్లారిటీ లేదు. 2019లో అనంతపురం నుంచి పోటీ చేస్తానంటూ అభిమానుల సాక్షిగా ప్రకటించిన పవన్ ఆ తర్వాత మాట తప్పి గాజువాక, భీమవరం నుంచి పోటీ చేశారు. 2 చోట్ల ఓడిపోయారు. నా మొదటి జనసేన పార్టీ ఆఫీసు అనంతపురం నుంచే స్టార్ట్ చేస్తున్నాను. 2019లో ఎమ్మెల్యేగా పోటీ చేస్తాను. గెలుస్తానా ఓడిపోతానా నాకు తెలియదు, కానీ పోరాటం అయితే చేస్తాను. 2019లోనే కాదు, ఇప్పుడు కూడా ఇదే తరహా రాజకీయాన్ని నడుపుతున్నారా అని అనిపిస్తోంది పవన్ మాటల్ని వింటుంటే. ఇప్పటి వరకు తను ఎక్కడి నుంచి పోటీ చేస్తానన్నది పవన్ కే క్లారిటీ లేదు. పైగా బీజేపీ అధిష్టానం చెప్పినట్టే నడుచుకుంటానంటూ మిత్రుడు మంచి బాలుడు అన్నట్టుగా పవన్ మాట్లాడడం జనసేన వీరాభిమానులకు నచ్చడం లేదు. ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని ఓసారి, ఎంపీగా కంటెస్ట్ చేయబోతున్నానని మరోసారి విరుద్ధ ప్రకటనలు చేస్తూ క్యాడర్ లో కన్ఫ్యూజన్ క్రియేట్ చేయడం పవన్ రాజకీయానికే చెల్లిందంటున్నారు విమర్శకులు. అంతేనా? ముందుగా భీమవరం నుంచి పోటీ అన్నారు, ఆ తర్వాత తిరుపతి అన్నారు, చివరకు పిఠాపురానికి వచ్చి ఆగింది. కనీసం పిఠాపురంతో అయినా ఆగిందని ఊపిరి పీల్చుకునే లోపే మళ్ళీ కాకినాడ ఎంపీ సీటు దాకా వెళ్ళింది. అక్కడైనా స్థిరంగా ఉంటుందా? అది కూడా ఉండదని జనసేన అధ్యక్షుల వారే క్లారిటీ ఇచ్చారు. బీజేపీ అధిష్టానం ఆదేశిస్తుంది, తాను పాటిస్తానంటూ చెప్పుకొచ్చారు.
భవిష్యత్తులో కూడా నేను ఒకటే చెప్తాను, ఒకవేళ మోదీ గారు అడిగితే, అమిత్ షా గారు అడిగితే, నేను ఎంపీకి వెళ్ళాలంటే మా ఉదయం అడిగి స్వాప్ చేసుకుంటాం ఇద్దరం. ఈ రోజున మీకు అందరికీ ఇది మాట ఇస్తున్నాను, పిఠాపురం ఎమ్మెల్యేగా నేను పోటీ చేస్తున్నాను, కాకినాడ ఎంపీగా ఉదయ్ గారు పోటీ చేయబోతున్నారు. తాను జనసేన పార్టీ అధ్యక్షుడా లేక బీజేపీ కార్యకర్తనా అన్నట్టుగా పవన్ రాజకీయాలు చేయడం సొంత పార్టీ నేతలకే రుచించడం లేదు. అంతెందుకు వారాహి యాత్ర పేరుతో పవన్ కళ్యాణ్ చేసిన రాజకీయ హడావుడి మామూలుగా లేదా మధ్య. రాష్ట్రమంతా కలిగి తిరుగుతూ జగన్ అంతు చూస్తానంటూ వారాహి యాత్రను ఆర్భాటంగా మొదలుపెట్టిన జనసేన అధ్యక్షుడు ఓ 10 రోజులు నానా హడావుడి చేసి ఆ తర్వాత గప్చుప్ సాంబార్ బుడ్డి అన్నట్టుగా వారాహిని షెడ్డుకు తోలేశారు. మధ్య మధ్యలో షూటింగ్లతో బిజీగా ఉండడంతో వారాహి యాత్ర అటకెక్కింది. ఇదే సందర్భంలో ఆయన చేసిన కామెంట్స్ కూడా పెద్ద దుమారం రేపాయి. వాలంటీర్ల వ్యవస్థపై పవన్ చేసిన వ్యాఖ్యలు పోలీస్ స్టేషన్లలో కేసులు పెట్టేదాకా వెళ్ళింది. వాలంటీర్ వ్యవస్థతో రాష్ట్రంలో ఎంతమంది ఆడబిడ్డలు కనిపించడం లేదంటూ అతిపెద్ద ఆరోపణ చేశారు పవన్ కళ్యాణ్. పోనీ ఆరోపణకైనా కట్టుబడి ఉన్నారంటే అది లేదు. వాలంటీర్ వ్యవస్థపై తనకు గౌరవం ఉందని, ఎవరో కొంతమంది చేసిన తప్పుకు అందరినీ బాధ్యుల్ని చేయడం తగదంటూ సొంత క్యాడర్ కు మరో షాక్ ఇచ్చారు. 2.5 లక్షల మంది వాలంటీర్ల గురించి నువ్వు మాట్లాడావు. నువ్వు చేస్తున్న చాలా పెద్ద చౌర్యం. జగన్, వైసీపీ నాయకులందరికీ చెప్తున్నా, మీరు కనుక మీ వాలంటీర్స్ వ్యవస్థకి, వాలంటీర్ వ్యవస్థ కూడా చెప్తున్నా, మీ అందరూ చేశారని నేను చెప్పట్లా. 100 తాజా పండ్లు ఉన్న దాంట్లో ఒక కుళ్ళిపోయింది ఉంటే మొత్తం మీరు కూడా కుళ్ళిపోతారు. అది నేను చెప్తాను. ఇలాంటి కవర్ డ్రైవ్స్ పవన్ పొలిటికల్ కెరీర్ లో ఎన్నో ఉన్నాయి. ఒక రకంగా పవన్ కళ్యాణ్ టీడీపీ బీజేపీ వ్యూహంలో చిక్కుకుపోయారా అంటే అవునని అంటారు రాజకీయ విశ్లేషకులు. చంద్రబాబు స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్ట్ అయిన సందర్భంగా పవన్ కళ్యాణ్ నేరుగా చంద్రబాబును జైల్లో కలిసి బయటకు రాగానే టీడీపీతో కలిసి పనిచేస్తామని ప్రకటించి అందరికీ షాక్ ట్రీట్మెంట్ ఇచ్చారు. ఆ షాక్ నుంచి తేరుకోవడానికి జనసేన జనానికి చాలా కాలమే పట్టింది. ఓకే, ఇది వ్యూహంలో భాగమే అని అప్పుడు భావించారు. కానీ సీట్ల విషయానికి వచ్చేసరికి ఎవరి వ్యూహంలో ఎవరు చిక్కుకున్నారో జనసేన క్యాడర్ కు బాగా అర్థమైంది. ప్రస్తుతం జనసేన అధ్యక్షుడికి పరీక్షా సమయం. 21 అసెంబ్లీ, 2 ఎంపీ సీట్లలో అన్ని సీట్లు గెలిస్తే పవన్ కళ్యాణ్ కీ రోల్ పోషించడం ఖాయం. కానీ ఆ సీట్లు ఏ మాత్రం తగ్గినా జరిగే పరిణామాలు వేరు. కూటమి అధికారంలోకి వచ్చాక తగిన ప్రాధాన్యం ఉండుకుంటే ఏంటి పరిస్థితి? అధికారంలోకి వచ్చాక జనసేన నేతల్ని టీడీపీ తమ వైపు తిప్పుకుంటే ఆ తర్వాతి వ్యూహం ఏంటి? ఎన్నికల్లో కూటమి మ్యాజిక్ ఫిగర్ సీట్లు గెలవకుంటే ఎక్కువగా నష్టపోయేది జనసేనే. అప్పుడు కూటమి నుంచి బయటకు వస్తే ప్రజల్లో నమ్మకం ఉంటుందా? 2 ఎంపీ సీట్లు జనసేన గెలిస్తే ఓకే, లేదంటే బీజేపీ మళ్ళీ అదే స్నేహహస్తాన్ని అందిస్తుందా అన్న అనుమానాలు ఇప్పుడు జనసేనను వెంటాడుతున్నాయి. ఈ విషయం పవన్ కు తెలియంది కాదు.